నమస్కారం. ఆదివాసి గిరిజన వైద్యంలో నేను ఒక చిట్కా చెప్పదలుచుకున్నాను. మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ చాలామందికి థైరాయిడ్ ఉంటుంది. థైరాయిడ్ సమస్యతో ఎంతోమంది ఇబ్బంది పడుతుంటారు. ఎందుకంటే థైరాయిడ్ అంటే కొంతమందికి బాడీ లావ్ అయిపోతుంది, కొంతమందికి మగవాళ్ళు లావ్ అయిపోతారు, అన్ని విధాలు ఇబ్బంది పడుతుంటారు. ఆడపిల్లలు కూడా లావ్ అయిపోయి పొట్ట ముందరకు వచ్చి ముడ్డేనికి పోయి ఇన్నాళ్ళ పూర్వకాలంలో మనుషులు బాగా బలంగా త్యాగల ఒక్కొక్కరు బుంగ నీళ్ళు ఎత్తేవాళ్ళు. మగవాళ్ళు ఎత్తే ఇప్పుడు బిందె 5 బిందెలు 6 బిందెలు నీళ్ళు పడతాయి ఒక బుంగ. వాడు 24 మెట్లు 50 మెట్లు 70 మెట్లు బాయిలోకి దిగి బుంగని మించుకొని మోకాలు మీదకి ఎత్తుకొని రొమ్మల మీదకి వేసుకొని బయటకు ఎక్కి వచ్చేవాడు. వానికి ఎంత బలం ఉంటే ఆ బుంగని ఎత్తుకొని 50 మెట్లు దిగిపోయి లోపల దిగిపోయి పైకి ఎక్కుతాడంటే బలం అనేది ఇంపార్టెంట్. ఆడపిల్ల కూడా ఒడ్లు దంచి బియ్యం దంచి ఇసిరి పెండకాలు తీసి ఇళ్ళు అలుక్కొని కసులు కొట్టుకొని రొట్టెలు చేసి బువ్వ చేసి పప్పు చేసి అంత హుషారుగా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. ఈ కాలం ఎందుకు వచ్చినారంటే ప్రతి వాళ్లకు మనిషి 20 ఏళ్ళ పిల్లలు 20 ఏళ్ళ వయసు వచ్చిన ఆడపిల్లకు 100 ఏళ్ళ ముసలమ్మలకు కనపడుతుంది. 20 ఏళ్ళ పాప 100 ఏళ్ళ ముసలమ్మ కనపడుతుందంటే ఈ బాడీలో ఊదకావిళ్ళు, పూర్వీకుల కాలం ఊదకావిళ్ళు, ఇప్పుడు థైరాయిడ్. ఎందుకంటే చెమట వెళ్ళిపోక, తినే ప్రీ మోషన్ రాక, రకరకాల ఆయిల్ ఫుడ్డు, రకరకాల పిండి వంటలు, రకరకాల గడ్డలు, రకరకాల కెమికల్ వాడుతున్నాం. పూర్వకాలంలో కొర్ర బియ్యము, జొన్న సంకటి, ఆరక బువ్వ, జొన్న రొట్టె, మంచి కూరగాయలు ఆకుకూరలు వాడేవాళ్ళు. ఈ కాలం అవన్నీ పోయినాయి. నైస్గా అన్ని మార్కెట్లో నీట్గా ఉండేవి నైస్గా కావాలి. ఆరోగ్యం బాగాలేదని థైరాయిడ్ వచ్చి చాలామంది ఆడపిల్లలు మొగోళ్ళు బాధపడుతున్నారు. ఈ థైరాయిడ్ కోసం మనకు ఏకైక ఒక వైద్యం దొరుకుతుంది. ఏకైక మూలిక ఒక మూలిక ఉంటుంది. ఈ మూలిక ముక్కురాల చెట్టు అంటారు దీన్ని. ముక్కురాల చెట్టు అంటారు దీన్ని. దీని పేరు మామూలు కొండలైతే అడవి దొండ చెట్టు అంటారు, అడవి దొండ అంటారు దీన్ని. దొండలో ఎన్నో రకాలు ఉన్నాయి, ఒక 10 రకాల దొండ ఉన్నాయి. అడవి దొండ చెట్టు అంటారు దీన్ని, అడవి దొండ. దీని ఏరు ఇంత పెద్ద పొడుగు ఉంటుంది. ఈ ఏకైక మూలికలో మన మొగోళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ ఈ చూర్ణం అనేది పొద్దున పూట ఒకసారి సాయంత్రం ఒకసారి మంచినీళ్ళలో తీసుకోవాలి. మంచినీళ్ళల్లో 1 చెంచా పొడి 1 గ్లాసు తాగిన తర్వాత 1 లీటరు నీళ్ళు తాగాలి. మధ్యాహ్నం పూట 1 చెంచా తీసుకొని 1 లీటర్ నీళ్ళు తాగాలి. సాయంత్రం పూట 1 చెంచా తీసుకొని 1 లీటర్ నీళ్ళు తాగాలి. కనీసం అంటే ఈ పౌడర్ తీసుకున్నప్పుడు మనిషి ఒక 6-7 లీటర్లు 5 లీటర్లు 6 లీటర్లు నీళ్ళు తాగితే బాడీ వేడి తగ్గిపోయి అసలు పెరుగు తింటే తగ్గుతుంది, టెంకాయ నీళ్ళు తగ్గుతుంది, మజ్జిగ తింటే తగ్గుతుంది, కొత్తిమీర నీళ్ళు తగ్గుతుంది అనుకుంటాం మనం. అసలు నీళ్ళల్లో ఉన్న చల్లదనము, నీళ్ళల్లో ఉన్న వేడి తగ్గించే గుణము ఏ దాంట్లో లేదు. ఈ మూలిక ఆ నీళ్లు తీసుకుంటే మీరు బాడీలో నీళ్ళు తాగితే లాభేతామని మీరు అనుకుంటారు. ఒంటికి అనేది సరాసరా వెళ్ళిపోతుంది. ఒంటికి ఎన్నిసార్లు వస్తే అంత ఆరోగ్యవంతంగా ఉంటాడు మనిషి. బాడీలో ఒంటి ఫిల్టర్ అయితే ఆరోగ్యంగా ఉంటారని ఈ చెట్టులో మొగోళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ థైరాయిడ్ తగ్గడానికి 100 శాతం కాదు, 1000 శాతం కాదు, 1 కోటి శాతంగా పనిచేస్తుంది. ఈ వైద్యం వాడినాక నెలకోసారి చెక్ చేసుకోండి. మీ థైరాయిడ్ తగ్గుతుంటేనే మీరు ముందుకు పోండి, తగ్గకుంటే ముందుకు పోకండి. ఈ చెట్టులో మా ఆదివాసి గిరిజన వైద్యం ఉందని మరోసారి చెప్తూ అందరికీ నమస్కారం పెట్టుకుంటూ, హైదరాబాద్ ఒక నంబరు, కర్నూలు ఒక నంబర్ ఉంటుంది, వైద్యం మా కాడ దొరుకుతుందని అందరికీ నమస్కారం పెట్టుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.